అండ్ జునైద్ ఖాన్ కూడా అమీర్ ఖాన్ సన్. అమీర్ ఖాన్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ లేకపోయినా సరే అట్లీస్ట్ అందులో 30-40% అయినా ఉండొచ్చు అని నేను అనుకున్నాను. బట్ లవ్ టుడేలోని ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే బీజిఎం అండ్ సాంగ్స్. మెయిన్గా మామకుటి ఆ సాంగ్ అది మనకు చూసినప్పుడైతే ఫుల్ ఫన్ ఉంటుంది అండ్ వినడానికి కూడా చాలా బాగుంటుంది. నేనే ఒక 6 months 7 months వైబ్ అయ్యానేమో ఆ సాంగ్తో. సో అంత రేంజ్లో ఉంటుంది. బట్ ఆ సాంగ్ అన్న పార్ట్ ఏదైతే ఉందో హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం లవ్ యాపా మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో జునైద్ ఖాన్ అండ్ ఖుషీ కపూర్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ Disney+ Hotstarలో అవైలబుల్గా ఉంది. ఇది యాక్చువల్లీ ఒక హిందీ మూవీ, బట్ రీమేక్ ఆఫ్ లవ్ టుడే. తమిళ్లోని ప్రదీప్ రంగనాథ్ యాక్ట్ చేసిన లవ్ టుడే ఉంది కదా, ఆ మూవీకి రీమేక్ అనమాట ఇది. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన వాళ్ళిద్దరూ కూడా నెపో కిడ్స్. వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ ప్లాట్ మీకు తెలిసిందే, ఒక ఇద్దరు యంగ్స్టర్స్ లవ్ చేసుకుంటారు. బట్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, మీ ఇద్దరు ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఒక 1 day ఉండండి, దాని తర్వాత కూడా మీ లవ్ ఇలానే ఉంటే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్తారు. సో దాని తర్వాత ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందంటే యాక్చువల్లీ ఈ మూవీ మొత్తం కూడా లవ్ టుడే సేమ్ టు సేమ్ డిటో కాపీ, ప్రతిదీ ఇంకా అలానే ఉంది. ఎక్కడ ఏమీ చేంజెస్ చేయలేదు. ఒక 2-3 చేంజెస్ చేసినప్పటికీ కూడా ఇది పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా సేమ్గానే ఉంది. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే డెఫినెట్లీ చెప్పాను కదా, ఆ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ఏమీ డిస్టర్బ్ చేయకుండా సేమ్ స్టోరీనే పెట్టారు ఇక్కడ. సో అది నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది. అది తప్పించి అండ్ మేకింగ్ విధానంగా చూసుకుని సరే ఓకే అనిపించింది. రెగ్యులర్ బాలీవుడ్ మూవీ ఫుల్ ఆఫ్ లైటింగ్, ఫుల్ ఆఫ్ కలర్ఫుల్నెస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అలానే అనిపించింది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అంతగా నాకు అనిపించలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక ఒరిజినల్ చూసినప్పుడు అందులో ఆ మ్యూజిక్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అంత ఇంట్రెస్టింగ్గా నాకు ఈ మూవీలో మ్యూజిక్ అన్నది పెద్దగా నచ్చలేదు. యూజువల్లీ పర్ఫార్మెన్సెస్ గురించి మనం ఎప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటాం, ఎందుకంటే చాలామంది చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అండ్ నెపో కిడ్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎన్నో వాళ్ళ పేరెంట్స్ అవన్నీ యాక్టింగ్ అవన్నీ చూసుంటారు. అలా అని చెప్పి కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో మనం వెళ్తాం అనమాట. మెయిన్లీ ఈ మూవీలో మనం చూసుకున్నట్లయితే ఖుషీ కపూర్ అని ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆమె జాహ్నవి కపూర్ యంగర్ సిస్టర్ అనమాట. సో తను ఏంటంటే తను ఇంకా కొంచెం పర్లేదు, ఓకే అనిపించింది. కాకపోతే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో మెయిన్గా ఈ మౌత్ ఈ పార్ట్స్ అవి చూస్తే మాత్రం చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. కొన్ని ప్లేసెస్లో అంతలాగా ఇంప్రెసివ్గా నాకు అనిపించలేదు. ఇంకా జునైద్ ఖాన్ దగ్గరికి వస్తే మాత్రం అసలు ఈ మూవీలో కాన్సెప్ట్ ఏంటంటే ఒక 24-25 years ఓల్డ్ యంగ్స్టర్స్ లానే చూపిస్తారు ఇద్దరిని కూడా. లవ్ టుడేలో మనం ఒరిజినల్గా చూసుకున్నట్లయితే ఇందులో కూడా సేమ్ అదే ఏజ్ గ్రూప్, బట్ హీరో ఏంటో ఒక 35 years 40 years అతనిలా కనిపించారు. ఆ ఫ్రెష్నెస్ అన్నదే నాకు అసలు ఫేస్లో కనిపించలేదు, చాలా ఏజ్డ్లా కనిపించారు. అండ్ ఎవరైనా యాక్టింగ్ చేస్తే చాలా నీట్గా క్యూట్గా కనిపించాలి. మెయిన్గా నేను ప్రదీప్ యాక్టింగ్ ఎప్పుడైతే లవ్ టుడేలో చూసినా చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట, అండ్ చాలా బాగుంటుంది కూడా. ఇందులో అది నేను పర్ఫెక్ట్గా మిస్ అయిపోయాను కంప్లీట్గా. అస్సలు బాగాలేదు. ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి కనిపించడం అండ్ ఎలా చెప్తారు అది అంతగా క్లిక్ అవ్వలేదు. అండ్ జునైద్ ఖాన్ కూడా అమీర్ ఖాన్ సన్. అమీర్ ఖాన్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ లేకపోయినా సరే అట్లీస్ట్ అందులో 30-40% అయినా ఉండొచ్చు అని నేను అనుకున్నాను. బట్ అది కూడా లేదు. సో అది కొంచెం డిసప్పాయింటింగ్. వీళ్ళు కాకుండా మిగతా సిస్టర్ కానివ్వండి, బావగారు, మదర్, ఇలాగా అందరు క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా బాగా చేశారు. మెయిన్గా ఈ మూవీకి ఇంపార్టెంట్ ఎవరంటే సత్యరాజే ఒక టైప్ ఆఫ్ ట్విస్ట్ క్రియేట్ చేస్తాడు కదా మూవీలో. అండ్ ఇందులో ఆశుతోష్ రాణా చేశారు, అది కూడా పర్వాలేదు అనిపించింది. బట్ సత్యరాజ్ ఒకవైపు సీరియస్ యాంగిల్ చూపిస్తూనే ఒక ఫన్ యాంగిల్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఇందులో కొంచెం సీరియస్ యాంగిల్లోనే వెళ్ళిపోయిన ఫీలింగ్ నాకు వచ్చింది. సో ఓవరాల్గా ఆశుతోష్ రాణా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది.
లవ్ టుడేలోని ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే బీజిఎం అండ్ సాంగ్స్. మెయిన్గా మామకుటి ఆ సాంగ్ అది మనకు చూసినప్పుడైతే ఫుల్ ఫన్ ఉంటుంది అండ్ వినడానికి కూడా చాలా బాగుంటుంది. నేనే ఒక 6 months 7 months వైబ్ అయ్యానేమో ఆ సాంగ్తో. సో అంత రేంజ్లో ఉంటుంది. బట్ ఆ సాంగ్ అన్న పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడ రిమూవ్ చేసేసారు. ఆ బీజిఎం కూడా అంత బాగాలేదు. అంటే ఇప్పుడు యాక్టర్స్ యాక్టింగ్ ఒకవైపు ఉంటే ఆ బీజిఎమ్స్ కానీ సాంగ్స్ కానీ అదే ఇంకా ఆ సీన్ని ఆ సీన్కి ఎలివేషన్ అన్నది ఇస్తుంది. మనం ఫన్ చేస్తున్నా ఒక ఫన్ టైప్ ఆఫ్ మంచి కామెడీ ఏమంటారు ట్యూన్ లాంటిది బ్యాక్గ్రౌండ్ ఉంటే అది ఇంకా బాగా ఉంటుంది, ఎన్హాన్స్ అవుతుంది ఆ సీన్. సో అది ఇక్కడ బాగా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. మనకి లవ్ టుడే యువన్ శంకర్ రాజా చేశారు. సో అది మనకు ఆ ఇంపాక్ట్ ఈ మూవీలో క్లియర్గా అర్థమైపోయింది. అండ్ వే ఆఫ్ టాకింగ్ కూడా వీళ్ళు పంజాబ్ నుంచి వచ్చిన నార్త్ వాళ్ళు ఎక్కువగా ఫేమస్ ఏంటంటే పంజాబ్ నుంచి వచ్చి ఢిల్లీలో సెటిల్ అయిన వాళ్ళలాగా చూపిస్తారు. అది కూడా పర్ఫెక్ట్గా సింక్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. మనకు ఎలా ఉంటారో తెలీదు, బట్ అన్ని మూవీస్లో అలాగే చూపిస్తున్నారు కదా. సో కొంచెం డిఫరెంట్గా ఉండుంటే అక్కడ కూడా బాగుండేది అని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ప్రతి సీన్లో కూడా యాక్చువల్లీ ఫన్ అన్నది ఉండాలి. మరి ఏది చిన్నది చేసినా సరే ఫన్ ఉంటుంది. ఎక్కడ మనకి లవ్ టుడేలో చూసుకుంటే సత్యరాజ్ అంటాడు కదా, మీ ఇంట్లో ఒప్పుకుంటారా అంటే మా ఇంట్లో మొత్తం నా ఇష్టమే సార్ ఈజీగా ఒప్పేసుకుంటారా అనగానే హీరో సత్యరాజ్ అంటాడు కదా, అవును మా ఇంట్లో కూడా నా ఇష్టమే అని చెప్పి అంటాడు. సో అలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఆ సీరియస్నెస్లో కూడా ఫన్ అన్నది ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ తిన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఒకవైపు యోగి బాబు క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్కే అలా ఉంటుంది. ఈవెన్ ఇవానా యాక్ట్ చేస్తున్నప్పుడు లవ్ టుడే హీరోయిన్ తను కూడా కొన్ని ప్లేసెస్లో ఆ యంగ్గా ఒక క్యూట్నెస్ ఉంటుంది కదా, ఆ క్యూట్నెస్ విత్ ఫన్ యాంగిల్ తను అలా తిడుతూ ఉంటే వీడికి కరెక్ట్గా అయ్యిందిరా అన్నట్టు మనకు ఫీల్ వస్తుంది కదా. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి లవ్ టుడే మూవీలో. అవన్నీ కూడా ఫన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వీళ్ళు రీమేక్ అన్న పేరుతోనే మొత్తం వాటన్నిటిని చెత్త చేశారనే చెప్పాలి. ఎక్కడో ఒక 20-30% ఆ ఫన్ అన్నది క్యారీ అయినప్పటికీ కూడా ఆ 100% ఇంపాక్ట్ అనేది నాకు లవ్యప్పలో అసలు కనిపించలేదు. సో అది నాకు బాగా నెగిటివ్గా అనిపించింది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఓకే అనిపించింది. యాక్చువల్లీ లవ్ టుడే నాకు చాలా బాగా ఇష్టమైన మూవీ ఎక్సెప్ట్ దట్ క్లైమాక్స్. మీరు నా రివ్యూ చూస్తుంటే ప్రీవియస్గా లవ్ టుడే రివ్యూ మీకు అర్థమవుతుంది. నాకు ఆ క్లైమాక్స్లో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది పెద్దగా నచ్చదు. అది వదిలేస్తే మిగతా మూవీ అంతా ఇష్టమే నాకు. సో ఈ మూవీలో కూడా ఇక్కడ చాలా నెగిటివ్స్ ఉన్నాయి. మెయిన్గా మనకి లవ్ టుడేలో చూపించినప్పుడు మనకు ఒక కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా సమ్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ లాగే చూపిస్తారు కానీ వాళ్ళు రిచ్ అని చూపించరు. మన బాలీవుడ్లో మూవీ చేస్తే ఫస్ట్ ప్రాబ్లమే అది, వాళ్ళిద్దరు సూపర్ రిచ్లో చూపిస్తారు అనమాట. దానివల్లే మనకు సగం మూడు ఉత్సాహం పోతుంది అని చెప్తారు కదా. సో అలా అయ్యింది నాకు ఫస్ట్ సీన్లోనే. ఏంట్రా బాబు వీళ్ళిద్దరు ఇంత రిచ్గా గ్రాండియర్ లుక్తోని ప్రతిదీ పర్ఫెక్ట్గా చూపిస్తారు కదా, అలానే ఉంది మూవీ. సో దానివల్ల నాకు పెద్దగా క్లిక్ అవ్వలేదు. బట్ ఓకే ఏదో ఒకసారి ట్రై చేస్తాము, హిందీలో కూడా మాకు మూవీస్ చూడడం ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది మనకి కరెంట్లీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బీహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్.